హాయ్! ఈరోజు మినీ వ్లాగ్ అయితే ఒక షార్ట్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో, ఆఫీస్ లాగౌట్ అయిపోయి వచ్చేసి బస్ ఎక్కాను. బస్సులో ఎక్కిన తర్వాత బస్ కదలడానికైతే టైం ఉంది అని చెప్పారు. ఇక చాలామంది బెంగుళూరు వాళ్ళైతే బీఎంటీసీ బస్‌కి అయితే కనెక్ట్ అవుతారు. సో, ఇట్ ఈస్ లైక్ అఫోర్డబుల్ ఫర్ ద ట్రాన్స్‌పోర్ట్. ఎక్కడికి కావాలంటే అక్కడికి వీ కెన్ గో త్రూ ది బస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆటోస్. సో, నెక్స్ట్ అయితే ఇంక ఇంటికి వచ్చేసరికి ఏమీ లేకుండే నైట్ డిన్నర్‌కి అంటే రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. సో, రైస్ పెట్టేసాను. మార్నింగ్ చెల్లైతే మజ్జిగ చారు, బీరకాయ పచ్చిశనగపప్పు వేసి, పెసరపప్పు వేసి చేసిన కర్రీ అయితే ఉంది. సో, వాటితో అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఒక రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా రేపు ఆఫీస్కి ఇద్దరం మళ్ళీ హడావుడిలో వెళ్తాం కాబట్టి వండుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి ముందు రోజే మేమైతే అన్ని వెజిటేబుల్స్ అయితే ఇట్లా కట్ చేసి పెట్టేసుకుంటాము. సో, రేపైతే ఇంకా బెండకాయ చేద్దాము అని అన్నట్టు మొత్తం అన్ని బెండకాయలన్నీ నీట్గా ఒక క్లాత్తో అయితే తుడుచుకున్నాను. బికాజ్ దాని మీద అంతా నూగు ఉంటుంది కదా, కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. సో, నీట్గా అయితే తుడిచి చిన్న ముక్కలుగా అయితే కోసి ఆరబెట్టేశాను. నెక్స్ట్ చూస్తే అన్ని పనులు అయ్యేసరికి షింక్ నిండా అంట్లు పడ్డాయి. సో, ఇవి కూడా మరి కడగాలి కదా. సో, అన్నీ కడిగేసి మొత్తం నీట్గా వేటి వాటికి సర్దేశాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.